నమస్తే, వెల్కమ్ టు ఎడ్యుకేషన్ ప్లస్. మీరు ఎంబీఏలో చేరాలనుకుంటున్నారా? పీజీడీఎం కోర్స్ చేయాలనుకుంటున్నారా? ఏ విధంగా అడ్మిషన్స్ పొందాలనుకుంటున్నారు? ఇలాంటి సందేహాలకు అశోక స్కూల్ ఆఫ్ బిజినెస్ సీఈఓ జేవి మూర్తి గారు, అదేవిధంగా ప్రిన్సిపల్ డాక్టర్ స్వాతి కుమారి ఎంబీఏ పీహెచ్డీ మనతో పాటుగా ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. అంతకన్నా ముందు అశోక స్కూల్ ఆఫ్ బిజినెస్కి సంబంధించిన ఒక ఏవి చూద్దాం. Ashoka School of Business has spared no efforts in providing wonderful infrastructure to students and a healthy environment. It's mandatory for a student to sanitize his or her hands before entering the premises. Once you're done with the sanitization, what we do is we have a security who check you for the temperature. Seems we're good to go, and let's have a quick tour of the campus. Come in, let's have a look at the digital classroom. Well, this is a multi-purpose interactive classroom built by Ashoka School of Business. Here the professors will take direct classes, or we can also have interactive live sessions from professors from across the world. In fact, we are doing a direct module with Harvard Business School. It's a business analytics module. AHUB is the pride of Ashoka School of Business. Come in. For students aspiring to be entrepreneurs, for students with innovative ideas, AHUB provides just the right kind of a platform. It's also a place where students brainstorm, they conduct their meetings and their assignments. This is a state-of-the-art seminar hall. This accommodates more than 200 students at a single time. We use this mostly for brainstorming sessions, the guest lectures, and open house discussions. Well, this is the boardroom. నమస్తే సార్. నమస్తే అండి. సార్, ముందుగా ఈ మధ్య కాలంలో మనం ఎక్కువగా వినిపిస్తున్న పేరు అశోక స్కూల్స్ ఆఫ్ బిజినెస్. సో ఏంటి మీ స్పెషాలిటీ? మా స్పెషాలిటీ ఏం లేదండి. ఎవరైనా బాగా తెలుసుకోవాలంటే యూ నీడ్ నాట్ బి డిఫరెంట్, బట్ యూ షుడ్ డూ థింగ్స్ ఇన్ ఎ డిఫరెంట్ వే అని చెప్తారు. మేమేం చేసామంటే ఇప్పుడు మన ఇండస్ట్రీకి కావాల్సిన కోర్సెస్ని అంటే ఒక థియరీ రాసి ఎగ్జామినేషన్ రాసి పాస్ అయ్యే కాకుండా ఇండస్ట్రీలో కార్పొరేట్లో జాయిన్ అవ్వాలంటే వాళ్ళకి ఎటువంటి ఎక్స్పీరియన్స్ కావాలి, లైఫ్ స్కిల్స్ అవనివ్వండి, కాంటాక్టింగ్ స్కిల్స్ కానివ్వండి, కమ్యూనికేషన్ స్కిల్స్ కానివ్వండి, నెగోషియేషన్ స్కిల్స్, లీడర్షిప్ స్కిల్స్, డెసిషన్ మేకింగ్ స్కిల్స్, ఫైనల్ ఇవన్నీ కలిపి ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్, లైవ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్. ఈ స్కిల్స్ రావడానికి మేము కోర్సెస్ కింద తీసుకున్నాం. దట్ ఈజ్ ఆ కోర్సెస్ అనేది టెక్నాలజీ బేస్డ్. మేడం చెప్తారు ఏ కోర్సులు ఉన్నాయి ఏంటనేసి. టెక్నాలజీని మేనేజ్మెంట్ని బ్లెండ్ చేసి మొట్టమొదటి ఇండియాలో ప్రాబబ్లీ, నాకు తెలియదు ఇంకేమైనా ఉందేమో, బట్ అన్ని ప్రోగ్రామ్స్ కూడా విత్ ఎ కాంపోనెంట్ ఆఫ్ టెక్నాలజీ, ఒక టెక్నాలజీ ఒక 50%, మేనేజ్మెంట్ అనేది ఒక 50% బ్లెండ్ చేసి అన్ని ప్రోగ్రామ్స్ని తీసుకురావడం ఒకటి. రెండోది హ్యాండ్స్ ఆన్ లెర్నింగ్ అని చెప్పాం, ప్రాక్టికల్ లెర్నింగ్ ఎక్కువ చేస్తున్నాం, కేస్ స్టడీ బేస్ చేస్తున్నాం. మూడోది స్టూడెంట్స్ అందరికీ కూడా ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ కోసం గ్లోబల్ ఇమ్మర్షన్ అని చెప్పి అందరినీ కూడా సింగపూర్ పంపిస్తాం ప్రతి స్టూడెంట్ని. వాళ్ళు మళ్ళీ ఎక్స్ట్రా ఏం కట్టక్కల, దట్స్ జస్ట్ ద ఫీజ్. మూడో ప్రోగ్రామ్ అది. నాలుగోది వీఆర్ మేకింగ్ దెమ్ ప్రిపేర్డ్ ఫర్ ద ప్లేస్మెంట్స్ కంప్లీట్లీ. ఇది ఎప్పుడైతే వెళ్ళిందో వార్త అనేది స్టూడెంట్స్లోకి వాళ్ళలోకి, ఇదే డిఫరెంట్ స్కూల్, మొట్టమొదటిసారి టెక్నాలజీ బేస్డ్ ప్రోగ్రామ్స్ వస్తున్నాయి, మనకి రేపొద్దున ఫ్యూచర్ అంతా టెక్నాలజీ మీదే డిపెండ్ అవుతుంది అని తెలుసుకొని, సో దేర్ఫోర్ మాకు పేరు ఎక్కువ వస్తుంది తప్ప మేము చేసిన అద్భుతంగా చేసింది ఏం లేదు. బట్ చేసింది ఏదో పూర్తిగా నమ్మి సిన్సియర్గా చేయడం వల్ల ప్రాబబ్లీ వీఆర్ గెటింగ్ దట్ నేమ్ టుడే ప్రాబ్లీ. థ్యాంక్ యూ ఫర్ సేయింగ్ దట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ పేరు వినపడుతుంది, మీ పేరు వస్తుంది అని చెప్పినందుకు. ఓకే మేడం, అసలు ఏ కోర్సెస్ ఆఫర్ చేస్తున్నారు? అంటే ఎలాంటి విద్యా అర్హత ఉండాలి? ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఏమన్నా ఉంటాయా వీటికి సంబంధించి? అశోక స్కూల్ ఆఫ్ బిజినెస్లో మేము ప్రోగ్రామ్స్ డిజైన్ చేసిందే కార్పొరేట్ వరల్డ్ రిక్వైర్మెంట్ బేస్ మీద అండి. సో మాకు ఈ ప్రోగ్రామ్ స్ట్రక్చర్ అదంతా కూడా మేము అందరు కార్పొరేట్స్ని, అకాడమిషియన్స్ని అందరినీ ఇన్వాల్వ్ చేసి మేము ఈ కోర్స్ స్ట్రక్చర్ డిజైన్ చేయడం జరిగింది. సో దీంట్లో మేము ఒక 5 స్పెషలైజేషన్స్ ఆఫర్ చేస్తున్నాం స్టూడెంట్స్కి, ఏదైతే ప్రజెంట్ జనరేషన్కి మీరు రిక్వైర్మెంట్ ఉందో. దీంట్లో ఫస్ట్ వచ్చేసి మెషిన్ లెర్నింగ్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, నెక్స్ట్ మార్కెటింగ్ విత్ బిజినెస్ అనలిటిక్స్,
ఫైనాన్స్ విత్ ఫిన్టెక్ అండ్ హెచ్ఆర్ విత్ హెచ్ఆర్ అనలిటిక్స్. అండ్ ప్రజెంట్ కోవిడ్ టైంలో మనం చాలా రిక్వైర్మెంట్ ఉన్న ఫీల్డ్ హాస్పిటాలిటీ అండ్ హెల్త్ కేర్. సో దీంట్లో మేము ఈవెన్ హెల్త్ కేర్ మేనేజ్మెంట్ కూడా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో ఈ 5 కోర్సెస్తో పాటు ఇందాక సార్ అన్నట్టు టెక్నాలజీ బ్లెండెడ్. ఎందుకు ఈ టెక్ బ్లెండెడ్ అనేది మేము చాలా హైలైట్ చేస్తున్నామంటే ప్రతి ఒక్క కోర్స్లో థియరీ బేస్ కాకుండా దీనికి ప్రజెంట్ రిక్వైర్మెంట్ ఏది ఉందో అండ్ ఫ్యూచర్ రిక్వైర్మెంట్ ఏదైతే ఉందో మనం చూస్తున్నాం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని. ఈవెన్ మన తెలంగాణ కూడా ఈ ఇయర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆఫ్ ది ఇయర్ అని డిక్లేర్ చేసింది. సో దాన్ని బేస్ చేస్తూ ఫ్యూచర్ రిక్వైర్మెంట్ బేస్ చేస్తూ మేము టెక్నాలజీని ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. సో ప్రతి ఒక్క కోర్సు థియరీతో పాటు టెక్నాలజీని కూడా స్టూడెంట్స్కి అందిస్తూ దాన్ని బట్టి మేము కోర్స్ స్ట్రక్చర్ని డిజైన్ చేయడం జరిగింది. ఇది కంప్లీట్ 2 years కోర్స్ అండి. దీంట్లో మేము ట్రై సెమిస్టర్ బేస్గా తీసుకున్నాం. సో స్టూడెంట్స్ వచ్చేసి టోటల్గా 6 సెమిస్టర్స్ వాళ్ళు చదువుతారు. ఈ 6 సెమిస్టర్స్లో కూడా మాకు ఈ స్పెషలైజేషన్స్ ఏవైతే ఉన్నాయో స్టూడెంట్స్ ఓన్లీ 1 స్పెషలైజేషన్స్ తీసుకోవడం కాకుండా వాళ్ళకి మేము ఎలాంటి ఫ్లెక్సిబిలిటీ ఇస్తున్నామంటే వాళ్ళు ఇంటర్ డిసిప్లినరీ వెళ్ళొచ్చు. అంటే ఇప్పుడు మామూలు ఎలా అంటే ఇప్పుడు మార్కెటింగ్ తీసుకొని ఓన్లీ మార్కెటింగ్ ఫీల్డ్లో ఎక్సెల్ అవ్వకుండా మార్కెటింగ్తో పాటు వాళ్ళు ఫిన్టెక్లో కొన్ని కోర్సెస్ ఇంట్రడ్యూస్ చేస్తున్నాం కాబట్టి అది కూడా వాళ్ళు కాంబినేషన్గా తీసుకున్నారనుకోండి వాళ్ళు ఇండస్ట్రీ రెడీనెస్కి ఎక్కువ ఉపయోగపడతారు. ఎందుకంటే కార్పొరేట్ ఈరోజు రేపు 1 స్కిల్ తోటి నోబడీ ఈజ్ టేకింగ్. సో ఈ మల్టీ డిసిప్లినరీ ఏదైతే ఉంటుందో అప్పుడు దే ఆర్ వెరీ మచ్ రెడీ ఫర్ ది కార్పొరేట్ రెడీ. అండ్ దీనికి అండ్ ప్రజెంట్ ఇప్పుడు ఈ ఇయర్లో ఏఐసిటీ కొత్త నామ్ తీసుకొచ్చిందండి. ఏంటంటే ఇప్పుడు ఏ ఎంట్రన్స్ అవసరం లేదు. బ్యాచిలర్స్ డిగ్రీలో ఏ బ్యాచిలర్ డిగ్రీ అయినా 50% ఆఫ్ దేర్ అగ్రిగేట్ మార్క్స్ ఉంటే దే ఆర్ ఎలిజిబుల్ ఫర్ దిస్ కోర్స్. సో అది చాలా బిగ్గెస్ట్ అడ్వాంటేజ్. ఎందుకంటే ఇప్పుడు ఇంకా చూస్తున్నాం కొన్ని యూనివర్సిటీస్ ఇంకా కూడా ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తూ ఉన్నాయి. ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ ఇంకా కొన్ని యూనివర్సిటీస్ అవ్వలేదు. సో ఎవరైతే ఇప్పుడు ఎగ్జామ్స్కి వెళ్ళే వాళ్ళు ఉన్నారో ఎగ్జామ్స్ అయిపోయిన వాళ్ళు ఉన్నారో కూడా వాళ్ళందరూ కూడా ఈ కోర్స్కి ఎలిజిబుల్. జస్ట్ ఐ వాంట్ టు యాడ్ వన్ స్మాల్ వర్డ్ అండి. మా దగ్గర వచ్చిన వాళ్ళు స్పెషలైజేషన్ ముందు డిసైడ్ చేసుకోక్కర్లేదు. దే కెన్ డిసైడ్ లేటర్. మొదటి 2 ట్రైమిస్టర్స్ ఆవిడ చెప్పారు 6 ట్రైమిస్టర్స్ అని. 2 ట్రైమిస్టర్స్ అనేవి అందరికీ కామన్ ఉంటాయి. సో ఆ 2 ట్రైమిస్టర్స్ అయిపోయిన తర్వాత వాళ్ళు డిసైడ్ చేసుకోవచ్చు ఏ స్పెషలైజేషన్ తీసుకుందామని చెప్పి. మొదట ఏం డిసైడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అలాగే సార్ ఈ అశోక స్కూల్ ఆఫ్ బిజినెస్లో పీజీడీఎం చేస్తున్న వాళ్ళకి ప్లేస్మెంట్స్ ఏ విధంగా ఉంటాయంటారు? ఫర్దర్గా జాబ్ ఆపర్చునిటీస్ గురించి చెప్పండి. ఒక టీవీలో దీని గురించి మాట్లాడడం చాలా కష్టమైన విషయం యాక్చువల్లీ. ఓపెన్గా అందరి ముందు ప్లేస్మెంట్స్ ఎట్లా ఉంటాయని చెప్తే చాలామంది మా దగ్గర ఇన్ని లక్షలు అన్ని లక్షలు అంటుంటారు. మేము లక్షల గురించి మాట్లాడట్లేదు అసలు. ప్లేస్మెంట్ అనే దానికి మా దగ్గర మొట్టమొదటి రోజు వచ్చిన దగ్గర నుంచే వాళ్ళకి వర్క్ చేస్తున్నట్టే ఫీల్ అవుతారు. నేను మొదట చెప్పినట్టు ఇది హ్యాండ్స్ ఆన్ లెర్నింగ్, ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ అంటాం. మేము థియరీ చేసి ఎక్కువ చేయట్లా, ఎక్కువ ప్రాక్టికల్ కేస్ స్టడీ బేస్ కంప్లీట్లీ. హార్వర్డ్ యూనివర్సిటీ కేస్ స్టడీస్ చాలా పాపులర్. మేము వీఆర్ యూజింగ్ హార్వర్డ్ యూనివర్సిటీ కేస్ స్టడీస్. అవి తీసుకునే మొత్తం ఎడ్యుకేషన్ అంతా జరుగుతుంది కాబట్టి వాళ్ళు మొదటి రోజు నుంచే ఒక వర్క్ ఎన్వైర్న్మెంట్లో ఉన్నట్టే. సో దే ఆర్ గెటింగ్ ఇన్ టు అ జాబ్ ఎన్వైర్న్మెంట్ రైట్ ఫ్రమ్ ద వర్డ్. మా దగ్గర ఈఐఆర్ అని ఒక ప్రోగ్రామ్ ఇంట్రడ్యూస్ చేసాం కొలంబియా యూనివర్సిటీలో. మా చీఫ్ అకాడమిక్ అడ్వైజర్ లక్ష్మీ పొట్లూరి అని ఉంటారు. షీఈస్ ఫ్రమ్ కొలంబియా. కొలంబియా యూనివర్సిటీ ప్రోగ్రామ్ ఈఐఆర్ అనేది ఎగ్జిక్యూటివ్స్ ఇన్ రెసిడెన్స్ అనేది చాలా 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 మంచి ప్రోగ్రామ్. ఇక్కడ ఏంటవుతుందంటే ప్రతి శనివారం లేకపోతే ఏదో ఒక వారం బుధవారం కానివ్వండి ఒక వారం నాడు ఒక చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆర్ అ టాప్ ఎగ్జిక్యూటివ్ ఫ్రమ్ అన్ ఆర్గనైజేషన్ కమ్స్ అండ్ స్పెండ్స్ టైమ్ విత్ ద స్టూడెంట్స్కి వాళ్ళు టీచ్ చేస్తారు, వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతారు. వాళ్ళకు ఒక కరిక్యులం అనో ప్రోగ్రామ్ అనేమో వాళ్ళు తీసుకొస్తారు. బిజినెస్ ఇంటెలిజెన్స్, ప్రాబ్లమ్ సాల్వింగ్ మెథడ్స్, కేస్ స్టడీ ఎట్లా ఉపయోగించాలి, ఏం చేయాలి, ఇవన్నీ ఉపయోగించుకొని వాళ్ళు చేస్తారు. సో ఎప్పుడైతే ఆ చీఫ్ ఎగ్జిక్యూటివ్స్తో వీళ్ళకి అనుసంధానం ఏర్పడిందో, వాళ్ళతో వీళ్ళు ఎప్పుడైతే కలిసి మాట్లాడుతున్నారో వీళ్ళకి ఆబ్వియస్లీ వర్కింగ్ స్కిల్స్ మొదలవుతాయి అక్కడే. నేను కొద్దిగా టైం తీసుకుంటాను ఈ క్వశ్చన్కి. ఆ స్కిల్స్ మొదలైన తర్వాత వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతుంటారు. ప్రతి నెల కూడా ఆ నెలలో వచ్చిన అందరు చీఫ్ ఎగ్జిక్యూటివ్స్ని తీసుకొని ఒక డిన్నర్ కండక్ట్ చేస్తున్నాం ఈ స్టూడెంట్స్తో పాటు. మేమెవరో ఉండం, మళ్ళీ టీచర్స్ ఉంటే స్టూడెంట్స్ ఫ్రీగా ఉండరు, మీకు తెలిసిందే. సో ఆబ్వియస్లీ వీఆర్ పుట్టింగ్ దెమ్ ఇట్ టుగెదర్. వాళ్ళు ఇంటరాక్ట్ అవుతారు. సో వీళ్ళకి ఏంటంటే ఒక వర్క్ ఎన్వైర్న్మెంట్కి కావాల్సిన స్కిల్స్ మేము డే 1 నుంచి వీళ్ళకి మొదలు పెడుతున్నాం. తర్వాత ఫస్ట్ ఇయర్ అవగానే ఒక 2 months కంపల్సరీ ఇంటర్న్షిప్ ఉంటుంది. వీ హ్యావ్ ఆల్రెడీ టాక్ టు లాట్ ఆఫ్ ఇండస్ట్రీస్తో చాలామందితో మాకు నెట్వర్కింగ్ చేయడం వల్ల చాలామంది ఇండస్ట్రీస్ మా స్టూడెంట్స్ని తీసుకుంటామని ముందుకు వచ్చారు మా కరికులం చూసి. ఆ ఇంటర్న్షిప్ పెయిడ్ ఇంటర్న్షిప్ ఉంటుంది. ఆ 2 నెలల ఇంటర్న్షిప్ వీళ్ళకి వర్కింగే. ఆ 2 నెలలు కనుక వీళ్ళు బాగా చేయగలిగి ఆ ఇండస్ట్రీని మెప్పించగలిగితే ఇంటర్న్షిప్లో అక్కడే వాళ్ళు ప్రీ ప్లేస్మెంట్ ఆఫర్ అని ఇస్తారు. మేము దానికోసం చూస్తున్నాం. క్యాంపస్ ప్లేస్మెంట్ చివరిదాకా ఆపకుండా ప్రీ ప్లేస్మెంట్ ఆఫర్స్. చాలామందికి అక్కడే ప్లేస్మెంట్ వస్తుంది. ఎవరైనా ఇంకా అక్కడ రాని వాళ్ళు ఉంటే వాళ్ళకి మేము మళ్ళీ క్యాంపస్ ప్లేస్మెంట్ మొత్తం చేసి 100% జాబ్ ఇన్సూరెన్స్ ఇస్తాం. ఇంకా మొట్టమొదటి నుంచే
ఫస్ట్ ట్రైమిస్టర్లో బిజినెస్ కమ్యూనికేషన్స్ పెట్టి ఆ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది త్రూ అవుట్ ద ప్రోగ్రామ్ రన్ చేస్తున్నాం. త్రూ అవుట్ ద ప్రోగ్రామ్ కమ్యూనికేషన్ స్కిల్స్ రన్ చేయడం వల్ల ఈ రోజున మీకు ఎంప్లాయబిలిటీ స్కిల్స్ తక్కువ ఉన్నాయని నారాయణమూర్తి గారు కూడా అన్నారు, ఇన్ఫోసిస్ నారాయణమూర్తి గారు కూడా. ఎందుకని? కమ్యూనికేషన్ స్కిల్స్ లేకపోవడం, మళ్ళీ ఒకరితో ఒకళ్ళు కలిసి పని చేయలేకపోవడం, టీమ్ బిల్డింగ్ స్కిల్స్, టీమ్ స్కిల్స్, ఒక ప్రాబ్లమ్ని క్రిటికల్ రీజనింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అర్థం చేసుకోలేకపోవడం. ఈ స్కిల్స్ అన్నిటిని వాళ్ళకి ఇంపార్ట్ చేయడానికి మేము క్రిటికల్ రీజనింగ్ స్కిల్స్ అని, బిజినెస్ కమ్యూనికేషన్ స్కిల్స్ అని మా ప్రోగ్రాంలోనే కలిపాము వాటిని. ఇంకా వేరే ఎవరినో బయట వాళ్ళు తెచ్చి టీచ్ చేయడం కాకుండా డెఫినెట్గా ఈ ప్రోగ్రామ్స్ అన్నిటి వల్ల 100% ప్లేస్మెంట్ ఉంటుంది. చాలా చాలా మంచి ప్లేస్మెంట్స్ వస్తాయి. శాలరీ ప్యాకేజెస్ నేను చెప్పడం భావ్యం కాదు, కానీ వీఆర్ ఎయిమింగ్ ఎట్ అరౌండ్ 8 to 10 lakhs యావరేజ్ శాలరీ ప్యాకేజెస్. దో ఐ డోంట్ వాంట్ టు కమిట్ దట్ ఎనీబడి. 100% ఇష్యూరెన్స్ అయితే మటుకు మేము ఇస్తాం ప్లేస్మెంట్ ఉంటుంది అని చెప్పి. మేడం, ఈ పీజీడిఎం అండ్ ఎంబీఏ ప్రోగ్రామ్స్లో ఉన్న డిఫరెన్స్ ఏంటంటారు? ఏది బెటర్ అంటారు? యాక్చువల్గా చెప్పాలంటే అండి, పీజీడిఎం ఎంబీఏ ఈజ్ వన్ ఇన్ ద సేమ్. ఎందుకంటే ఇది రెండు కూడా మేనేజ్మెంట్ డిగ్రీ ప్రొవైడ్ చేస్తున్నాయి. ఎట్లా అంటే భారతదేశం, ఇండియా అని మనం ఎట్లా మాట్లాడతామో, సో ఇట్ ఈస్ జస్ట్ లైక్ దాట్. కాకపోతే బేసిక్ డిఫరెన్స్ ఏంటంటే అండి, ఎంబీఏ అనేది ఒక యూనివర్సిటీ అఫిలియేషన్తో ఉన్న కోర్సు. పీజీడిఎం అనేది ఏఐసిటీ నుండి డైరెక్ట్గా పర్మిషన్ తీసుకొని బీ స్కూల్స్ వాళ్ళు ప్రొవైడ్ చేసే కోర్స్. సో ఇప్పుడు ఎక్కువ మటుకు డిమాండ్ బీ స్కూల్స్లో ప్రొవైడ్ చేసే పీజీడిఎం కోర్స్కి ఎందుకు ఎక్కువ డిమాండ్ పెరిగింది అంటే, వెన్ కంపేర్ టు ఎంబీఏ, ఇక్కడ ఈ ఎంబీఏ అంటే మాలాంటి స్కూల్స్కి, బిజినెస్ స్కూల్స్కి ఫ్లెక్సిబిలిటీ ఎక్కువ ఉంటుందండి. సో వెన్ వి గో ఫర్ యూనివర్సిటీ అఫిలియేషన్కి వెళ్ళినప్పుడు అక్కడ ప్రాపర్ స్ట్రక్చర్ ప్రకారంగా మేము ఫాలో అవ్వాల్సి వస్తుంది. కాకపోతే మాకు ఈ పీజీడిఎంలో మేము ఏఐసిటీ పర్మిషన్ తీసుకుంటాం కాబట్టి ఇంటర్నల్ మేము ఎట్లయితే కోర్స్ స్ట్రక్చర్ డిజైన్ చేస్తామో అది కంప్లీట్గా మాకు స్వేచ్ఛ ఉంటుంది ఇందులో. సో బేసిక్గా చెప్పాలంటే నేను మా బీ స్కూల్లో ఎలా మేము యాక్చువల్గా పెడగాగి తీసుకుంటాం అనేది జస్ట్ మీకు ఒక గ్లిమ్స్ ఇస్తున్నాను. ఎప్పుడైతే స్టూడెంట్ ఫస్ట్ ఎప్పుడైతే జాయిన్ అవుతారో మేము వాళ్ళకి క్లాసెస్ ఎవరెవరు తీసుకుంటారంటే, ఒక అకాడమిషియన్, ఇంటర్నల్ ఫ్యాకల్టీ ఉంటారు, ప్లస్ ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ ఉంటారు. సార్ అన్నట్టు వీక్లీ వన్స్ అది ఉంటుంది. ప్లస్ సబ్జెక్ట్ బేస్డ్ ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ని మేము పిలుస్తామన్నమాట. ఆ కాన్సెప్ట్కి ఎవరైతే ఎక్స్పర్ట్ దానికి సూటబుల్ అవుతారో. ఇదే కాకుండా మేము అబ్రాడ్ నుండి గ్లోబల్ పర్స్పెక్టివ్గా ఆలోచించి అబ్రాడ్ నుండి కూడా ఫారెన్ ప్రొఫెసర్స్ని వీ విల్ కాల్ ఫర్. సో వీళ్ళు ఏం చేస్తారంటే, ఇప్పుడు ప్రజెంట్ అప్గ్రేడేషన్ ఏదైతే ఇంపార్టెంట్ ఉందో దాంట్లో వాళ్ళు ప్రజెంట్ దాన్ని బట్టి వాళ్ళు కోర్సు డిజైన్ చేస్తూ చేంజ్ చేసే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఫస్ట్ సెమిస్టర్లో పెట్టిన కోర్స్ని ఏదైతే వాళ్ళు జాయిన్ అయినప్పుడు ఉన్న కోర్స్ని ఇయర్ ఎండింగ్ వరకు సేమ్ ఉంటుందని కాకుండా దాంట్లో ఇంకా అప్గ్రేడేషన్ ఏదైతే రిక్వైర్మెంట్ ఉందో దాన్ని బట్టి వీ కెన్ గో ఫర్ ఇట్. అదే కాకుండా మాకు ఇంకొక బేసిక్ యూనిక్ ప్రోగ్రామ్ ఏంటంటే, అశోకాలో ఆల్రెడీ అశోక గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ ఇట్ ఈస్ వెల్ నోన్ ఫర్ ఆర్కిటెక్చర్ అండ్ ఇంజనీరింగ్. దీంట్లో మేము లాస్ట్ ఇయర్ యూమాస్ యూనివర్సిటీ తోటి టైఅప్ అయ్యి వీ హ్యావ్ ఎ గ్లోబల్ ఇమర్షన్ ప్రోగ్రామ్. ఎవరైతే స్టూడెంట్స్ ఇండియాలో చదివి డైరెక్ట్లీ దే కెన్ గో టు ద క్యాంపస్. మాకు గ్లోబల్ స్టూడియో కూడా ఉంది, సో దట్ క్లాసెస్ కెన్ బి రన్ విత్ ద ఇంటర్నేషనల్ ఫ్యాకల్టీ అండ్ ఆల్. సో ఈ స్టూడియోని బేస్ చేస్తూ మాకు ఆల్రెడీ యూరోపియన్ కంట్రీస్ అంటే ఫ్రాన్స్ యూనివర్సిటీస్ నుండి టైఅప్స్ ఉన్నాయి. సో ఈ మౌంట్ పిల్లర్ యూనివర్సిటీ అండ్ అమెరికన్ బిజినెస్ స్కూల్ అని ఇలా చాలా యూనివర్సిటీస్ ఉన్నాయి, ఆల్రెడీ టైఅప్ ఉంది. సో ఈ యూనివర్సిటీస్తో మేము ఏం చేస్తామంటే, ఈ స్టూడెంట్స్ని ఈ సింగపూర్ యూనివర్సిటీకి ఆల్రెడీ విత్ ఇన్ ఫీ స్ట్రక్చర్లో మేము పంపిస్తున్నాం. ఇది కాకుండా ఎవ్రీ ఇయర్ అంటే 2 yearsలో మధ్యలో 1 month వి విల్ సెండ్ టు దట్ యూనివర్సిటీ. ఆ యూనివర్సిటీకి వెళ్ళడం వల్ల ఏమవుతుందంటే, వాళ్ళు అక్కడ ఒక సర్టిఫికేషన్ కోర్స్ నేర్చుకుంటారు. దాంతోపాటు వాళ్ళు అక్కడ కల్చరల్ డిఫరెన్సెస్ కానీ, అక్కడ ఉన్న ప్రొఫెసర్స్ న్యూ ఎన్వైరన్మెంట్ కానీ అది నేర్చుకొని అక్కడ ఉన్న ఇండస్ట్రీస్ విజిట్ చేస్తారు. సో దాట్ ఒక స్టూడెంట్ ఇక్కడ చదువుకునే స్టూడెంట్కి ఇంటర్నేషనల్ వైడ్గా వాళ్ళకి ఆ స్కోప్ అనేది వస్తుంది. సో ఇవన్నీ చేయడం వల్ల ఒక స్టూడెంట్ ఎవరైతే ఎంబీఏలో జాయిన్ అవుతున్నారో వాళ్ళకి ఈ ఇంటర్నేషనల్ వైడ్గా గ్లోబల్ పర్స్పెక్టివ్ రావడం వల్ల తర్వాత కెరియర్కి వాళ్ళకి చాలా యూస్ఫుల్ ఉంటుంది. కాల్ ఉన్నారు, మనం నెక్స్ట్ కంటిన్యూ చేద్దాం. వైజాగ్ నుంచి దుర్గా ప్రసాద్ గారు మాట్లాడండి. హలో, టీవీ వాల్యూమ్ మ్యూట్ లో పెట్టండి దుర్గా ప్రసాద్ గారు. హలో చెప్పండి. హలో హలో నమస్తే అండి. నమస్కారం అండి. నా పేరు దుర్గా ప్రసాద్ అండి. చెప్పండి. మాట్లాడండి దుర్గా ప్రసాద్ గారు. ఐసెట్ రాశాను మేడం 2020లో. ఓకే. అందులో నాకు 7,128 ర్యాంక్ వచ్చిందండి. ఓకే ఓకే. నాకు ఏం చేయాలో ఇంకా ఐడియా లేదు మేడం. నెక్స్ట్ ఏ కోర్స్ తీసుకోవాలి అని అందుకోసం కాల్ చేస్తున్నాను. మీరు ఏం చదివారండి?
డిగ్రీ అండి, బిఎస్సి కంప్యూటర్ సైన్స్ చదివానండి. నెక్స్ట్ ఐసెట్ రాశాను. తను సజెషన్ తీసుకోవడానికి Yeah. call చేశారు. దుర్గాప్రసాద్ గారు, మీరు ఐసెట్ రాశారు అంటే మీరు ఎంబీఏ కానీ ఎంసీఏ కానీ చేద్దాం అనుకుంటున్నారు. ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అనేది ఎంబీఏ కానీ ఎంసీఏ కానీ ఈ రెండిట్లో ఏదో ఒకటి చేద్దాం అనుకుంటున్నారు. కాబట్టి మీరు ఖచ్చితంగా మా స్కూల్కి సంబంధించిన వరకు యూ విల్ బి ఎలిజిబుల్. మిమ్మల్ని మేము తీసుకుంటాం. మీకు అక్కడ నెంబర్లో ఉన్నాయి, మీరు వాటిని కాంటాక్ట్ చేసి మీకు అప్లికేషన్ పంపిస్తారు. మాకు కోవిడ్ టైంలో అప్లికేషన్ కాస్ట్ కూడా మేము ఫ్రీ చేసేసాం. మాకు 1000 రూపీస్ అప్లికేషన్ ఫీజు ఏదైతే ఉండేదో ఈ కోవిడ్ టైమ్స్ వల్ల అప్లికేషన్ కూడా ఫ్రీగా చేస్తున్నాం. సో మీరు ఆ నెంబర్స్ని కాల్ చేయొచ్చు, అప్లై చేసి వెళ్ళొచ్చు. మీరు ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు అన్నారు, అది మీ మీద డిపెండ్ అవుతుంది. ఎంబీఏ చేయాలా, ఎంసీఏ చేయాలా? ఎంసీఏ అనేది ఒక బ్యాక్ ఎండ్ ప్రోగ్రామర్గా వెళ్ళడానికి, లేకపోతే ఒక కంప్యూటర్ సైన్స్లో ఒక సాఫ్ట్వేర్లో వెళ్ళడానికి పనికొస్తుంది. ఎంబీఏ అనేది మిమ్మల్ని ఇండస్ట్రీ ఇండిపెండెంట్గా తయారు చేస్తుంది. ఏ రకమైన ఇండస్ట్రీలోనైనా వెళ్ళి పనిచేయడానికి పీజీడీఎం అనేది ఎంబీఏ అనేవి ఉపయోగపడతాయి. మా కాలేజీకి సంబంధించిన వరకు మాకు ఐసెట్ అక్కర్లేదు, కానీ మీరు ఐసెట్ రాశారు కాబట్టి ఆనందంగా మీ అప్లికేషన్ మేము స్వీకరిస్తాం. నాట్ ఏ ప్రాబ్లం. మీరు ఎంబీఏ కానీ ఎంసీఏ కానీ రెండిట్లో ఏదైనా చేయొచ్చు, అది మీ ఇష్టం. అది మా కాలేజీకి వస్తే వీ విల్ వెల్కమ్ యూ విత్ బోత్ హ్యాండ్స్. మీ అప్లికేషన్ చూసి ఇంటర్వ్యూ కండక్ట్ చేసి మీకు స్కాలర్షిప్ ఇవ్వడమా, అడ్మిషన్ ఇవ్వడమా, ఎట్లా ఇవ్వడం డిసైడ్ చేస్తారు కమిటీ అంతా కలిపి. సో వీ ఎంకరేజ్ యూ టు అప్లై టు అవర్ కాలేజ్. థ్యాంక్ యూ. సార్, రూరల్ మరియు తెలుగు మీడియం స్టూడెంట్స్కి స్పెషల్గా ఏమైనా ప్రోగ్రామ్స్ అనేవి మీరు కండక్ట్ చేయడం జరుగుతుందా? యా, మేము ఇద్దరం కలిపి ఆన్సర్ చేస్తాం. ఇది రూరల్ తెలుగు మీడియం స్టూడెంట్స్ అనేసరికి వాళ్ళకి ఇంగ్లీష్ రాదని అపప్రద ఒకటి ఉందండి. అదే నిజం కాదు. నేను 12th స్టాండర్డ్ దాకా తెలుగు మీడియంలోనే చదివాను. ఆ తర్వాత క్యాట్ అనే ఎగ్జామినేషన్కి ఇంగ్లీష్ టీచ్ చేశాను నేను. సో ఆబ్వియస్లీ దట్స్ సపోజ్ టు బి ద హైయెస్ట్ ఆఫ్ ద ఎగ్జామ్స్ ఇన్ ఇండియా. సో తెలుగు మీడియంలో చదివినంత మాత్రాన ఇంగ్లీష్ రాదని ఉండదు, కానీ ఒక బెరుకు ఉంటుంది. సో మేమేం చేస్తామంటే వాళ్ళు అలాంటి మేడం చెప్తారు మీకు ఒక సైకోమెట్రిక్ టెస్ట్లు వాటి గురించి. మేము వాళ్ళందరికీ కూడా డెఫినెట్గా మంచి ప్రోగ్రామ్స్ చేస్తున్నాం. వాళ్ళకి మేము చెప్పినట్టు ఇంగ్లీష్ స్పీకింగ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఒకటి, కమ్యూనికేషన్ స్కిల్స్ మీద ప్రోగ్రామ్ ఒకటి. అసలు వాళ్ళు ఏ లెవెల్లో ఉన్నారు ఎట్లాగనేది షీఈ్ అన్ ఎక్స్పర్ట్ ఇన్ దట్ టు ఫైండ్ అవుట్ దట్ అండ్ దెన్ షీల్ టేక్ ఇట్ ఓవర్. థ్యాంక్ యూ సార్. టు యాడ్ మీ ఇది యాడ్ చేస్తూ ఏంటంటే అండి, ఇక్కడ యాక్చువల్గా స్టూడెంట్స్ ఒకటి అనాలిసిస్ చేస్తాము, కార్పొరేట్ ఒకటి అనాలిసిస్ చేస్తాం. ఈ రెండుకి బ్రిడ్జ్ గ్యాపే మా ఏఎస్బి. కార్పొరేట్ రిక్వైర్మెంట్ని బేస్ చేసుకొని వచ్చిన స్టూడెంట్ స్కిల్స్ ఏంటి అనేది ఫ్రమ్ ద డే వన్ మేము ఒక సైకోమెట్రిక్ బేస్డ్గా వెళ్తాం. సో ఒక స్టూడెంట్ అనాలిసిస్ చేసి వాళ్ళు ఏ స్టాండర్డ్లో ఉన్నారు, వాళ్ళ రిక్వైర్మెంట్ ఏంటి, వాళ్ళ స్కిల్స్ ఏంటి, వాళ్ళు ఏ స్పెషలైజేషన్ చూస్ చేసుకుందాం అనుకున్నారు, దాని బేస్ మీద వీ హ్యావ్ ఎ సపరేట్ సైకాలజిస్ట్ అండ్ కౌన్సిలర్స్ ఎవ్రీ డే. రైట్ ఫ్రమ్ ఏంటంటే ఒక స్టూడెంట్ ఎలా నిల్చోవాలి, ఎలా కూర్చోవాలి, డైనింగ్ ఎటిక్వేట్స్ ఏంటి, ఇంటర్వ్యూ స్కిల్స్ ఏంటి, మేనేజరియల్ స్కిల్స్ ఏంటి, ఒక క్రైసిస్లో ఎలా బయటికి రావాలి. ఇప్పుడు పాండమిక్ సిచ్యువేషన్లో చూస్తున్నాం, ఇదంతా అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్. సో ఇలాంటి క్రైసిస్ సిచ్యువేషన్లో ఒక లీడర్షిప్ స్కిల్స్ ఏంటి, ఇవన్నీ కూడా మేనేజరియల్ స్కిల్స్ చాలా చాలా ఇంపార్టెంట్. మామూలుగా ఒక కంప్యూటర్ ఐటీ గై ఎట్లా అంటే వాళ్ళు సిస్టమ్ ముందు కూర్చొని దే హ్యావ్ టు లెర్న్ ద ప్రోగ్రామ్స్. బట్ మేనేజ్మెంట్ అలా కాదు. హీ హ్యాస్ టు ప్రూవ్ బై హిమ్సెల్ఫ్. ఆయననే బ్రాండ్ అంబాసిడర్. సో ఒక నార్మల్ ఇండివిజువల్ని తీసుకొని మేము బయటికి వెళ్ళేటప్పుడు ఒక బ్రాండ్ అంబాసిడర్గా ప్రిపేర్ చేసి బయటికి పంపించగలుగుతాం. సో దానికి దోహదపడడానికి సాఫ్ట్ స్కిల్స్ అనేది, పర్సనాలిటీ డెవలప్మెంట్, మేనేజరియల్ స్కిల్స్ అనేది డే 1 నుండి కూడా కోర్స్ అయిపోయే వరకు వీ విల్ బి దేర్ విత్ ద స్టూడెంట్. ఓకే అండి, కాల్ ఉన్నారు లక్ష్మీనాయుడు గారు. లక్ష్మీనాయుడు గారు మాట్లాడండి. హలో మ్యామ్, నేను తేజస్విని. నాకు ఓకే, మాట్లాడండి తేజస్విని గారు. నాకు రీసెంట్ గా ఐసెట్ ఏపీలో 991 ర్యాంక్ వచ్చింది. ఓకే, దట్స్ ఎ గుడ్ ర్యాంక్. ఎస్ సార్, అది అంటే ఫర్దర్ గా ఎంబీఏలో జాయిన్ అవ్వాలనుకుంటున్నాను. ఇన్ కేస్ ఏఈలో సీట్ రావాలంటే ఎంత ర్యాంక్ రావాలి, ఇంకా ఎటువంటి కోర్సెస్ అయితే నాకు మంచిగా ఫర్దర్ గా ఫ్యూచర్ కి ఉపయోగపడతాయి అనేది మీకు అడగడానికి కాల్ చేశాను సార్. తేజస్విని గారు, మీరు ఏం చేశారు? బేసిక్ డిగ్రీ ఏం చేశారు? బిఎస్సి కంప్యూటర్ సైన్స్ సార్. ఓకే, బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ చేస్తే పీజీడిఎం చాలా బాగుంటుంది. మీకు 991 ర్యాంక్ ఎప్పుడైతే వచ్చిందో అండ్ మీరు మాట్లాడుతున్న పద్ధతి చూసి కూడా మీకు మేము స్కాలర్షిప్ ఇచ్చి మరీ తీసుకోగలుగుతాం మోస్ట్ ప్రాబబ్లీ. నేనేమి ఇప్పుడు కన్ఫర్మ్ చేయను, కానీ మీ అప్లికేషన్ వచ్చిన తర్వాత డెఫినెట్లీ మీరు టెక్నికల్ కాంపోనెంట్ ఉన్న ప్రోగ్రామ్స్ చేస్తే చాలా ఉపయోగపడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మా దగ్గర పీజీడిఎం ఏఐ అండ్ ఎంఎల్ అని ఉంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్. దాంట్లో
మీరు చేసిన బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ని మీరు వాడుకోవచ్చు, ఉపయోగించుకోవచ్చు. మేనేజ్మెంట్ కోర్సెస్ కూడా నేర్చుకోవచ్చు. బేసిక్ మేనేజ్మెంట్ కోర్సెస్ అన్నీ ఉంటాయి అందులో. సో ఆబ్వియస్లీ పీజీడిఎం ఇన్ ఏఐ అండ్ ఎంఎల్ అనే కోర్సు మీకు చాలా ఉపయోగపడుతుంది. అది కాకుండా మిగతా వాటి గురించి కూడా మీరు తెలుసుకోవాలనుకుంటే యూ కెన్ కాల్ వన్ ఆఫ్ ద నెంబర్స్ దట్ ఈస్ గివెన్ దేర్. They will explain to you all the courses and all the possibilities. I encourage you to do a PGDM or an MBA more than an MCA, because మీరు బీఎస్సీ కంప్యూటర్స్ చేసి ఉన్నారు కాబట్టి చాలా కోర్సెస్ రిడెండెంట్ అయిపోతాయి మీరు ఎంసీఏకి వెళ్తే. సో ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ వాట్ యూ వాంట్ టు డూ ఇన్ ఫ్యూచర్, మీరు ఒక పీజీడిఎం కానీ ఎంబీఏ కానీ చేయడం అనేది చాలా బాగుంటుంది, చాలా ముదావంగా ఉంటుంది, మీకు మంచి ఫ్యూచర్ ఉంటుంది. మరో డెఫినెట్గా. కాల్ ఉన్నారండి, ఒంగోలు నుంచి అంబికా గారు. అంబికా గారు మాట్లాడండి. హలో సార్, నాది బీబీఏ కంప్లీట్ అయింది సార్. నేను ఎంబీఏ చేయాలనుకుంటున్నాను. ఎస్ ప్లీజ్. ఎలాంటి సజెషన్స్ ఇస్తారు మీరు? బీబీఏ కంప్లీట్ అయిన తర్వాత ఎంబీఏ అనేది ఆటోమేటిక్ కంటిన్యూయేషన్ అమ్మా. దట్స్ ఎ గుడ్ వెరీ గుడ్ ఐడియా. ఎలాంటి సజెషన్స్ అంటే మీరు చూస్ చేసుకునే కాలేజీని మీరు ముందు ఒకసారి వెళ్ళి చూస్ చేసుకోండి. ఏ కాలేజీలో చదువుదాం అనుకుంటున్నారో. మా కాలేజీ అయినా సరే యు ఆర్ వెల్కమ్. మీరు ఒకసారి మా కాల్ చేసి మాకు చెప్తే విల్ బి దేర్ అండ్ దెన్ విల్ షో యూ వాట్ ఎవర్. అక్కడ మీకు కావాల్సిన ప్రోగ్రామ్, మీరు బీబీఏ చేశారు అంటే మీకు ఆల్రెడీ ఐడియా ఉంటుంది. మార్కెటింగ్ అంటే ఏంటి, ఫినాన్స్ అంటే ఏంటి, హెచ్ఆర్ అంటే ఏంటి, అన్ని ఐడియాలు ఉంటాయి. వీటిని మీరు ఇప్పుడు ఎందులో ఎంబీఏ చేద్దాం అనుకుంటున్నారు, లేదా ఎందులో పీజీడీఎం చేద్దాం అనుకుంటున్నారు, ఒక డెసిషన్కి మీరు వచ్చి ఉంటే సరి. లేదంటే మా కాలేజీలో ఏంటి అడ్వాంటేజ్ అంటే మీరు ముందు జాయిన్ అయిన తర్వాత మొదటి 2 ట్రైమిస్టర్స్ అయిపోయిన తర్వాత మీరు చూస్ చేసుకోవచ్చు. మార్కెటింగ్ విత్ బిజినెస్ అనాలిటిక్స్, ఫినాన్స్ విత్ ఫిన్టెక్ అన్నీ చేసుకోవచ్చు. మోడర్న్ కోర్సెస్ అన్నీ మా కాలేజీలో ఉన్నాయి కాబట్టి యూ కెన్ కమ్ దేర్. వీ విల్ ఎంకరేజ్ యూ టు గో. బీబీఏ చదివిన వాళ్ళందరినీ కూడా మేము ఖచ్చితంగా 2 చేతులతోనే ఆహ్వానిస్తున్నాం. ప్లీజ్ కమ్ మ్యామ్. సూర్యాపేట నుంచి కాల్ ఉన్నారండి, రవి గారు మాట్లాడండి. నమస్తే అండి. నమస్కారం రవి గారు. హలో, నమస్కారం అండి, చెప్పండి. మాట్లాడండి రవి గారు, వినిపిస్తుంది. అదే మా పాపది బీటెక్ అయిపోయిందండి, బీటెక్ సిఎస్సి. ఓకే. అయితే ఇప్పుడు వాళ్ళకి ఎంసీఏ చేయొచ్చా? సాధారణంగా బీటెక్ చేసిన వాళ్ళు ఎంసీఏకి వెళ్ళడం చాలా తక్కువ అండి. బీటెక్ చేసిన వాళ్ళు ఎంఎస్ చేస్తారు, లేదా ఎంటెక్ ఇన్ కంప్యూటర్ సైన్స్ కానీ దానికి సంబంధించిన వాటిలో కానీ చేస్తారు, లేదా ఎంబీఏ కానీ పీజీడిఎం కానీ చేయొచ్చు. మా కాలేజీకి సంబంధించిన వరకు వాళ్ళకి సంబంధించిన పీజీడిఎం ఏఐ అండ్ ఎంఎల్ అనే ప్రోగ్రామ్ ఉంది. చాలామంది కంప్యూటర్ సైన్స్ బీటెక్ చేసిన వాళ్ళు వస్తున్నారు. సో మీ పాపను మా దగ్గరికి పంపిస్తే మంచి ప్రోగ్రామ్ ఉంటుంది, మంచి ఫ్యూచర్ ఖచ్చితంగా ఉంటుంది. లేదు ఎంటెకే చేద్దాం అనుకుంటే గేట్ అనే ఎగ్జామ్ రాసి ఎంటెక్ చేయాల్సి ఉంటుందండి. మేడం, ఈ పాండమిక్ సిచ్యువేషన్లో క్లాసెస్ అవి ఎలా నిర్వహిద్దాం అనుకుంటున్నారు? ఏ విధమైన ప్లానింగ్తో మీరు ముందుకెళ్తున్నారు? యాక్చువల్లీ చెప్పాలంటే అండి, పాండమిక్ స్టార్ట్ అయిన తర్వాత ఇప్పుడు ఆన్లైన్ క్లాసెస్ అనేవి స్టార్ట్ అయ్యాయి. కాకపోతే అశోకాలో 2 years బ్యాక్ నుండే మేము ఆల్రెడీ ఈ టెక్నాలజీని యూజ్ చేస్తున్నాం. మీకు ఇంతకుముందే చెప్పినట్టు ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ప్రోగ్రామ్స్ మా క్యాంపస్లో ఆల్రెడీ జరుగుతున్నాయి. సో దానికి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్లో మాకు ఎటువంటి డౌట్ లేదు, ఎందుకంటే వీ హ్యావ్ వెరీ వెల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ వీ ఆల్సో హ్యావ్ ఎ గ్లోబల్ స్టూడియో వేర్ ఇంటర్నేషనల్ ఫ్యాకల్టీ ఆల్రెడీ వాళ్ళు స్టార్ట్ చేశారు మా దగ్గర క్లాసెస్ తీసుకోవడం. అదే కాకుండా మా దగ్గర ఉన్న టీచర్స్కి కూడా దే ఆర్ వెరీ వెల్ ట్రైన్డ్ ఆల్రెడీ ఈ క్లాసెస్ తీసుకోవడానికి. అండ్ ఇంకొకటి స్టూడెంట్స్కి కూడా వీ విల్ బీ గివింగ్ లాట్ ఆఫ్ ఫెసిలిటీస్ టు దెమ్. అంటే ఇప్పుడు ఆన్లైన్ ఈ బుక్స్ కానివ్వండి, ఆన్లైన్ సర్చెస్ కానివ్వండి, వాళ్ళకి ఆల్రెడీ ఆన్లైన్లో మేము వాళ్ళకి ప్రోగ్రామ్స్ అవన్నీ ఇచ్చేస్తాం. ఎందుకంటే మా దగ్గర ఉన్న పీజీడిఎం ఇట్ ఈస్ నాట్ థియరీ బేస్డ్, ఇట్ ఈస్ కంప్లీట్లీ ప్రాక్టికల్ బేస్డ్. కాబట్టి కేస్ వే లెర్నింగ్ ఉంటుంది, టీమ్ యాక్టివిటీస్ ఎక్కువ ఉంటాయి, అండ్ ఇట్ విల్ బి జస్ట్ లైక్ ఎ రోల్ ప్లేస్ అండ్ అదర్ థింగ్స్. ఈ ప్రజెంట్ సిచ్యువేషన్ని ఎలా తీసుకోవాలంటే చెప్పాలంటే ఇప్పుడు ఆన్లైన్ అన్నా కూడా ఆఫ్లైన్కి తొందరగా రావడం ఆల్వేస్ అది బెనిఫిట్ అండి, ఎందుకంటే ఎప్పుడైనా కూడా అది రీప్లేస్ చేయలేదు. ఆఫ్లైన్ ఈజ్ ఆల్వేస్ బెటర్. బట్ అయినా కూడా స్టూడెంట్స్కి ఎక్కడా కూడా స్కిల్ సెట్లో తగ్గకుండా మేము ఆల్రెడీ వాళ్ళకి సిఆర్టీ ట్రైనింగ్స్ ప్రోగ్రామ్స్ అన్ని డిజైన్ చేశాము. అండ్ మీకు చెప్పినట్టుగా గ్లోబల్ ఫ్యాకల్టీ కూడా మాకు ఉన్నారు కాబట్టి వాళ్ళ ప్రోత్సాహంతో మేము అగైన్ వీఆర్ జస్ట్ గోయింగ్ అహెడ్. అండ్ ఇంకొక పాయింట్ యాడ్ చేద్దాం అనుకుంటే ఏంటంటే మా క్లాస్ స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే ఫ్రమ్ ద డే 1 స్టూడెంట్స్ ఎప్పుడైతే జాయిన్ అవుతారో వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి మేము డివైడ్ చేసేస్తాం గ్రూప్స్గా డివైడ్ చేసేసి ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ తోటి టైఅప్ చేస్తాం. సో ఒక్కొక్క టీంకి ఒక 4-5 members డివైడ్ అవుతారు. సో డే 1 నుండి వాళ్ళు కార్పొరేట్లో ఉన్న కేసెస్ని తీసుకొని దాన్ని ప్రాక్టికల్ ఎక్స్పోజర్గా తీసుకొని వాళ్ళ సాల్వ్ చేసి వాళ్ళకి అప్పగిస్తారు. సో అప్పుడు ఏంటంటే డే 1 నుండి వాళ్ళు ఆల్రెడీ కార్పొరేట్లో వర్క్ చేస్తున్న ఎక్స్పీరియన్స్ వాళ్ళకి వచ్చేస్తుంది. సార్, అలాగే మీ స్కూల్ అడ్మిషన్స్ గురించి, అదేవిధంగా స్కాలర్షిప్ గురించి. దట్స్ ఎ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. మా అందరూ దానికోసం చూస్తుంటారు. మా స్కూల్ అడ్మిషన్స్కి మేడం చెప్పినట్టు బ్యాచిలర్స్ డిగ్రీ ఏదైనా పర్లేదు,
బీఎస్సీ, బీకామ్, బీబీఏ, బీటెక్, ఎంబీబీఎస్, బీఫార్మసీ. మా దగ్గర హెల్త్ కేర్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్ ఉండడం వల్ల బీఫార్మసీ, ఎంబీబీఎస్ని కూడా తీసుకుంటాం. ఆర్ డెంటల్ సర్జన్ ఆర్ ఫిజియోథెరపీ వీళ్ళందరూ కూడా వచ్చి హెల్త్ కేర్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్ చేయొచ్చు. అడ్మిషన్ ఎలిజిబిలిటీ నెంబర్ 1 బేసిక్ డిగ్రీ విత్ 50%. నెంబర్ 2 నో ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ఈజ్ రిక్వైర్డ్ ఫర్ దిస్ ఇయర్. ఇది మేము చెప్పింది కాదు, AICTE ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ వాళ్ళు చెప్పిన దాని ప్రకారం మనకి ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ఏది కూడా ఉండదు. ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ఏది అవసరం లేదు మాకు కూడా, వాళ్ళ ప్రకారమే. మూడోది మా స్కూల్లో ఫీజు 6.9 లక్షలు 2 ఏళ్ళకి కలిపి. గ్లోబల్ ఇమ్మర్షన్ సింగపూర్ వాళ్ళని పంపిస్తాం ఒక 1 వీక్. ఆ సింగపూర్ పంపించే ప్రోగ్రామ్కి అక్కడ చదువుకు అయ్యే కాస్ట్కి అక్కడ వాళ్ళు ఉండడానికి వాళ్ళ ఫ్లైట్ టికెట్స్ అన్నిటి కలిపి మేమే భరిస్తాం. అది కాకుండా మేము హార్వర్డ్ యూనివర్సిటీ నుంచి ఒక మాడ్యూల్ చేస్తున్నాం, బిజినెస్ అనాలిటిక్స్ మాడ్యూల్. దానికి కూడా ఒక సర్టిఫికేట్ వస్తుంది. హార్వర్డ్ యూనివర్సిటీ సర్టిఫికేట్ అనేది చాలా వాల్యుబుల్ ఇన్ బిజినెస్ అనాలిటిక్స్. స్టూడెంట్కి వస్తుంది ఆ సర్టిఫికేట్. ఆ సర్టిఫికేట్కి అయ్యే ఖర్చు కూడా మేము ఫీజులోనే పెడుతున్నాం. సో దిస్ ఎ వెరీ వెరీ నామినల్ ఫీజ్. బట్ కోవిడ్ దృష్టిలో ఉంచుకొని 2 రకాల స్కాలర్షిప్స్ చేసాం. ఒకటి, ఎవరైనా ఫ్రంట్ ఎండ్ కోవిడ్ వేరియర్స్ ఉంటే పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, ప్రాబబ్లీ డాక్టర్స్ కానీ, నర్సెస్ కానీ, గవర్నమెంట్ ఎవరినైతే ఫ్రంట్ ఎండ్ కోవిడ్ వేరియర్స్ అంటుందో, NGOs అవనండి, మేబీ జర్నలిస్టులు కూడా. సో వీళ్ళ పిల్లలు ఎవరైనా వస్తే వీ వాంట్ టు గివ్ ఎ స్ట్రైట్ ఫార్వర్డ్ 2.4 lakhs స్కాలర్షిప్. ఇంక వాళ్ళకి ఇంక డిస్కషన్ ఉండదు. ఇంటర్వ్యూ పర్ఫార్మెన్స్ కాకుండా 2.4 lakhs. అది కాకుండా మిగతా వాళ్ళందరికీ కూడా ఒక 50,000 to 2.4 lakhs స్కాలర్షిప్ అయితే ఈ ఏడాది మినిమం ఇస్తున్నాం బేస్డ్ ఆన్ ద కోవిడ్ సిచ్యువేషన్. బట్ అది ఎంత అనేది డిపెండ్స్ ఆన్ దేర్ ఇంటర్వ్యూ పర్ఫార్మెన్స్, డిపెండ్స్ ఆన్ దేర్ అకాడమిక్ స్కోర్. ఈ రెండిట్లు బట్టి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. సో స్కాలర్షిప్స్ ఉన్నాయి, అడ్మిషన్స్ ఇప్పుడు ఓపెన్ అయి ఉన్నాయి, ఇంకెక్కువ రోజులు ఉండదు. సో పీపుల్ కెన్ అప్లై. అప్లికేషన్ ఫీ కూడా మేము వేవ్ చేసాం. అండ్ ప్లేస్మెంట్ వీఆర్ షోయింగ్ దెమ్ టెలింగ్ దెమ్ దట్ ఈస్ థింగ్. మరొక ఫైనల్ ఒక పాయింట్ చెప్పి ఆపేస్తాను. ఈ ఫీజులో కూడా 1 lakh rupees అనేది మేము ప్లేస్మెంట్ వచ్చిన తర్వాతే పే చేయండి. చాలామంది తల్లిదండ్రులకి ప్లేస్మెంట్ వస్తుందా రాదా భయం, ఎంత చెప్పినా సరే. సో మేము చెప్పేది ఏంటంటే ప్లేస్మెంట్ వచ్చిన తర్వాతే 1 lakh పే చేయండి. మేము చాలా చేస్తాము. స్టూడెంట్ కూడా అట్లాగే కష్టపడి చదవాలి, 80% కనీసం అటెండెన్స్ ఉండాలి, అన్ని అసైన్మెంట్స్, అన్ని కేస్ స్టడీస్ అన్ని సబ్మిట్ చేస్తుండాలి. అలాంటి చేసే స్టూడెంట్స్కి 100% ప్లేస్మెంట్ తర్వాత వాళ్ళు 1 lakh పే చేయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ సార్, అండ్ థ్యాంక్ యూ మ్యామ్. అశోక స్కూల్ ఆఫ్ బిజినెస్కి సంబంధించి డీటెయిల్స్ తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్. ఇది వాళ్ళ ఎడ్యుకేషన్ ప్లస్. చూస్తూనే ఉండండి 10 TV.